మామ పిచ్చిలు ఎత్తుంది మామ. ఇవాళ ఎడి చేసి ఒక కోటర్ తాగాలి మామ. ఏది ఒక 10 రూపాయలు ఇరా. అవే ఉన్నాక గిడెందుకుంటుంటా నేను. చేతిలో రూపాయి లేదు కానీ నేనంటాడు ఢిల్లీకి రాజు అవుతా అన్నాడట. మరి ఏం చేద్దాం? కావాలంటాను మరి ఎట్లా తాగుదాం? ఎప్పుడు వరకు తాగుదాం? ఎడి చేసి ఇవాళ కంపల్సరీ తాగాలి, లేకపోతే తలకే ఘోరంగా వస్తుంది. మరి ఎట్లా తాగుదాం? ఏదన్నా పని చేసి కంపల్సరీ తాగాలి, లేకపోతే తలకే ఘోరంగా వస్తుంది. మన పనికైనా మొక్కాలేనా మన? ఏంద్రా చెప్పు. ఎటు పోతావు? పొలం కాడికి ఆగిదా కదా. ఎందుకు ఆపారు అన్న? ఎటు పోతానేవే? ఏం లేదురా, బావి కూడా చిన్న పని ఉండి పోతున్నా. అరే కానీ బండి ఎందుకు దొబ్బకపోతాను? నా పెట్రోల్ లేదా బండిలే? పనుల కోసం ఊళ్ళో తిరిగి తిరిగి పెట్రోల్ అంతా వచ్చింది. దీన్ని నూకం పోతానా అన్న? ఇంతకు ఏ పనే? ఎరట్లో ఉన్న ఇంత పొలంలో ఇంత పని ఉన్నది, అందుకే పోతున్నా. ఎరట్లో పని అంటాను, మన ఇద్దరం కలిసి పోదా మంచిగా. సాయంత్రం పైసలు అడుకున్నారా అన్న? మీ అత్తయ్య పనికి. మరి మీరు ఏం పని చేస్తారు అన్న? నేను బాగా పీక్తానే అన్న. నేను బాగా పోతానే. ఏం పీకుతారు? ఏం పోతారా అన్న? నేను గడ్డి పీక్తానే. నేను బాగా గడ్డి పోతానే. అరే మరి రారి, ఎప్పుడు పీకుతారో ఎప్పుడు పోతారో చూద్దాం. మరి రారి అన్న. నీకు ఎందుకే శ్రమ? వెనక పట్టి నేను ముందర దొరుకుతా. లేదన్నా పాప ఇదంతా మనదే. వీకులు వీకూరి కోస్టులు పోయి నాకు కొంచెం బాయికడ పని ఉన్నాయి, బాయికడ వేస్తాను. సరే అన్న సరే. మనం ఏదో అట్టిగా అంటే తీసుకొచ్చి నడిచేలో ఇచ్చి పెట్టిపోయింది. తక్కువ బాగున్నది పీకాలు. నాకు అంటే కోసుడు కాదు, పీకుడు కాదు. పీకుడు ఎన్నడైతే తాగుడు ఎన్నడైతే నేను కొత్త ఇక. సరే తక్కువ గడ్డి అంతా పీకు. ఏంద్రాబాయి గడ్డి అంతా ఏం తక్కువ మన కోసం వేసినట్టున్నది రైసీను. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కొట్టిందిలే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. గుట్టు నిమిషంలో తెలిసిందిలే, గుండె దిగదారి నిలుచుందిలే. గుట్టు నిమిషంలో తెలిసిందిలే, గుండె దిగదారి నిలుచుందిలే. అనుకున్నదొక్కటి అయినది అయిపోయిందిరా. కడివి కూడా అయిపోయింది. కోటర్ కడగల కోటర్ గుద్దరా. చెప్పురా. సరే సరే అన్నా. అయిపోయిందన్న పని. అయిపోయింది, పీ కూడా అయిపోయిందన్న. అరే మీరు ఏం చేయాలనుకున్నా తొందరగా చేసారు. సరే అన్న, పని అయిపోయింది. పైసలే అన్న, మేము పోతాం. ఒకడు కొడతాను. ఇవన్నా పైసలు పైసలా పొద్దున అట్టిగానే వచ్చినా కానీ చూద్దాం. మిస్ ఎట్లయితే అన్నకు ఫోన్ చేసి వాళ్ళతో ఇంత పని చేసిన గోకుట్లైనా. అరే 100 రూపాయలు అయితే ఉన్నాయి, ఇప్పుడైతే తీసుకోపోయి తర్వాత సంగతి మన తర్వాత చూసుకున్నాం. 100 రూపాయలు అరే ఫోన్ చేసి చెప్పు. వాళ్ళకి ఏమవుతారు అందుకే ఫోన్ చేసి చెప్పు. చల్లతో చెప్పు. ఏం కూర్చోవద్దు పెట్టుకుంటారా అన్న? ఈ 100 రూపాయలకి ఏమవుతాయి అన్న? ఏం రావు కదా అన్న. ఎవరు కొర్రు చెప్తా కానీ వీళ్ళు కానీ అదే ఇటు తీసుకొని తాగిపోరు. చెప్తారా మర్చిపోకన్నా, మళ్ళీ ఫోన్ చేసి చెప్పన్న. అరే అల్లుడు కోటర్ వచ్చింది కదా మనకి అలా అనుకున్న బరాబర్ చెప్పిండ్రు. చేసిన కోటర్ తాగాలన్న కోటర్.
ఇలా పొద్దు గడిచిందిరా. పొద్దు కదరా మందు గడిచిందిరా. మంది వచ్చింది, పొద్దు గడిచింది. మరి రేపటి సంగతి ఏంది? రేపే ఓకే.